గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ మాసం అయితే వీరికి పూర్తిగా అనుకూలంగా అయితే ఉండదు. ఎందుకంటే కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ముఖ్యంగా బంధువర్గం వారి నుండి. వృశ్చిక రాశి వారికి జులై మాసం అనేది ఎదుటివారి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నా కోపావేశాలకు అనుకూలమైనటువంటి కాలం అయితే కాదండి. ఉద్యోగరీత్యా అనవసరమైనటువంటి తిరుగుడు అనేది పెరుగుతుంది. ఉద్యోగం లేని వారికి కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కావచ్చు, ఉద్యోగం చేస్తున్న వారికి కావచ్చు, ఆరోగ్యపరంగా జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తినే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే ఈ మాసంలో గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, పాత సమస్యలు అనేవి తిరగబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూలై మాసంలో ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఎంత బిజీగా ఉన్నా, స్త్రీలైనా పురుషులైనా వారి వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. గృహంలో అనారోగ్య మూలక ఆందోళన ఉంటుందండి. అలాగే ఎవరేమైనా అన్నా స్వయం నియంత్రణ చాలా అవసరం ఈ మాసంలో. ఒకవేళ మీకు ఏదైనా కోపావేశాలు ఉన్నట్లయితే తర్వాత తీర్చుకోండి తప్ప నా మాటే నెగ్గాలి అనేటువంటి పట్టుదల పనికిరాదు. కఠిన నిర్ణయాలను తీసుకోవటం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ మీద ఎదుటివారికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బంధువర్గం వారితో మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు, ఎక్కడికైనా శుభ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఎదుటివారి ప్రవర్తన బట్టే మెలగటం మంచిది. ఈ మాసంలో ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో అటువంటి వారికి వివాహం అయినట్లయితే వివాహానికి సంబంధించినటువంటి మానసిక అశాంతి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మాసంలో మీ యొక్క కర్మను మించి ఏది కూడా పొందలేరు అని గ్రహించాలి. ఈ మాసంలోని 6వ తారీఖు, 9, 10, 15, 17, 26 ఈ తేదీలు మీకు అనుకూలమైనవి కావు. అలాగే ఈ తేదీలలో ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బంధువర్గం వారి వల్ల మీ మనసు గాయపడే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి విమర్శలు, అపవాదులను ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. కావున వృశ్చిక రాశి వారు ఈ ఒక్క మాసంలో మీకు ఎవరి మీదైనా కోపం వచ్చినా, పగ తీర్చుకోవాలి అనుకున్నా తెలివిగా తీర్చుకోండి తప్ప నలుగురి ముందు మీరు చెడు కాకుండా చూసుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గతం నుండి ఎవరికైనా జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారు ఇంకా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కోపావేశాలకు మాత్రం అనుకూలమైనటువంటి కాలం అయితే కాదండి. ఇక 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో మీకు ఎలా ఉండబోతుంది అంటే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అనేది ఉంటుందండి. వృశ్చిక రాశిలో జన్మించి గతం నుండి రుణాలు కనుక ఉన్నట్లయితే అవి కొంతైనా సరే తీర్చే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగపరంగా గతంలో చేజారిన అవకాశాలు తిరిగి లభించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, గతంలో ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోయిన అవకాశాలు కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఇంకా మెరుగైన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గట్టి ప్రయత్నాలు చేయండి. వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయండి. ఉద్యోగానికి సంబంధించినటువంటి పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆగస్టు మాసంలో వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే గర్భం దాల్చారో, అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నారో
వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. గర్భ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ వంతు మీరు జాగ్రత్తలు తీసుకోండి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారికి వాహనానికి సంబంధించి కానీ ఆకస్మిక వాహన మరమ్మతులకు సంబంధించినటువంటి ధన వ్యయం ఉండే అవకాశాలు ఉంటాయండి. ఈ ఆగస్టు మాసంలో ఉత్తర దిశలో మీరు చేసే ప్రయాణాలు అనేవి మంచి లాభపూరితంగా ఉంటాయి. కొత్త అవసరాలకు తగిన ఆర్థిక సౌకర్యం అయితే లభిస్తుందండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా విషయాల్లో విద్యకు సంబంధించినటువంటి విషయాలలో స్వయంగా వారే తెలుసుకుని స్వయంగా వారే శోధించి విజయాలను సాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే గతంలో తెలిసో తెలియకో చేసినటువంటి పొరపాట్లను ఈ నెలాఖరులో సరిచేసుకునే అవకాశాలు ఉంటాయండి. బంధువులు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు అంత అందకపోయినప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ గతం కంటే మెరుగైన స్థితి, సాధారణ స్థితి ఉంటుంది. ఇక 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుంది అంటే, ఈ మాసంలో మీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, నూతన ఉత్సాహం లభిస్తుంది. విరామం లేకుండా ప్రతి పనిని కూడా స్వయంగా మీరే పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం అయితే లభిస్తుందండి. వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఆశించిన ధన లాభం అయితే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సెప్టెంబర్ మాసం అధిక గ్రహ అనుకూలత ఉన్న కాలం. కుటుంబ సౌఖ్యం అనేది అద్భుతంగా ఉంటుందండి. ఆదాయ వ్యయాలు అనేవి సరిసమానంగా ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వర్తించగలుగుతారు. అయితే సెప్టెంబర్ మాసంలో ఎంతో అవసరం ఉంటేనే తప్ప అప్పులు రుణాలు తీసుకోకపోవటం మంచిది. ఈ మాసంలోని 4వ తారీఖు, 5, 8, 10 ఈ 4 తేదీలలో మీరు చేపట్టే కార్యాలలో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ. అయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన అనేది పెరుగుతుందండి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ మార్పిడికి సంబంధించి సంతోషకరమైనటువంటి వార్తలను వినే అవకాశాలు ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. మొత్తం మీద ఈ మాసంలో విరామం లేకుండా కష్టపడతారు. నూతన భాగస్వాములు లభిస్తారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ మాసం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. 4, 5, 8, 10 ఈ తేదీలలో ఏమైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించాలి అన్నా, గృహ నిర్మాణ పనులు ప్రారంభించాలి అన్నా ఈ తేదీలలో ప్రారంభించినట్లయితే వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి దక్కుతాయి. ఇవి 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాస ఫలితాలు.